ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ సోనం మర్డర్ స్కెచ్ ఏదైతే ఉందో హస్బెండ్ ని ఏమంటారంటే చంపించేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆమె అమాయకురాలని ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు, అసలు ఆమె చేసిందంటే మేము నమ్మలేము, షీఈ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, బిజినెస్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి కూడా బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఎట్లా చేస్తుంది ఈ అమ్మాయిని వాళ్ళు అంటున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అత్తగారు ఆ మాంగారు కూడా ఇదే అంటున్నారంట, మాకు ఈమె చేసిందని మేము నమ్మలేము, ఏదో జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. ఇదంతా కూడా సోనం స్కెచ్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి మంచి ఫ్యామిలీ అండి ఇది, అది నో డౌట్. ఇప్పుడు తండ్రికి అంత అపనమ్మకంగా ఉంది ఆ విషయం, అత్తగారికి కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఫ్యామిలీస్, అలాంటి ఫ్యామిలీస్లో పద్ధతిగా ఉంటారు, పరువుగా ఉంటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు పొద్దున్న లేచి తెచ్చి రాత్రి వరకు బిజినెస్ పనులు అందులో ఉంటూ ఉంటారు. ఇప్పుడు కాబట్టే చూడండి, మంచి ఫ్యామిలీ అనటానికి చెప్తా నేను. వాళ్ళ అన్నయ్య ఎవరైతే గోవింద్ అన్న అతను ఉన్నాడో, ఉత్తరాఖండ్ నుంచి ఈ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు అతను పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు ఫస్ట్. ఎస్, అంటే అక్కడ అతని యొక్క స్వభావం మనకేమని అర్థమవుతుందంటే, అమ్మో ఏం జరిగిందో ఏంటో, మా పిల్ల ఆగమవుతుందో ఏమో, మా పిల్ల తప్పే చేసిందో ఒప్పే చేసిందో, ముందు పోలీస్ కస్టడీలోకి వెళ్తే మంచిది, సేఫ్, ఇలా అతని వైపు నుంచి అలా ఆలోచించి పోలీసులకి ఇన్ఫామ్ చేయటం జరిగింది. అంటే అక్కడ మీకు ఏమర్థమవుతుంది, కాస్త పరువుగా మంచిగా ఒక సేఫ్టీ ఇదిగానే ఆలోచించాడని. ఇంకో రెండో పక్క నుంచి నిజంగా ఆ పిల్ల జరిగిందంతా చెప్పు ఉండొచ్చు ఆ ఫోన్లో, మనకి అది బయటికి రాలేదు కదా. అది నాకు అక్కడ ఒకటి డౌట్ వచ్చింది. బంగారం ఏమైంది అనేది కూడా డౌట్ వచ్చింది. మరి అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి ఏం చెప్పిందో మనకు తెలియదు. అతను వెంటనే ఏం చేశాడంటే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేయవలసి వచ్చింది మరి? ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి కాల్ చేయబట్టే కదా. ఎందుకు కాల్ చేశాడంటే ఇదే, ఎందుకు ఇంత పని చేసిందని అతను కూడా పోలీసులకు అప్పచెప్పాడేమో. తర్వాత ఇంట్లో చూసుకుంటే ఈ అమ్మాయి చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు చాలా మంచి అమ్మాయి, అత్తగారు కూడా చెప్తుంది. అంటే ఏంటంటే పెరిగిన పెంపకం మంచిదే, పెరిగిన పెరుగుదల మంచిదే, చదువు మంచి ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నారు, బిజినెస్ పనులు కూడా చూసుకుంటుందని చెప్పారు, ఫ్యామిలీ పరంగా అంతా ఓకే, మంచి స్వభావం అంతా బాగానే ఉంది. అయితే ఒక మనిషి రాక్షసుడిగా మారచ్చు, రాక్షసుల్లాగా ఉండేవాళ్ళు ఏమో అంతా బాగుంటే మంచిగా కూడా మారచ్చు. అలా ఒక మంచి మనుషులు రాక్షసులుగా మారటానికి చాలా తక్కువ సమయంలో మారిపోవచ్చు. రాక్షసులుగా ఉన్నవాళ్ళు మంచిగా మారటానికి రేరెస్ట్గా ఎక్కడో కానీ జరగవు అవి. కాబట్టి మంచి మనుషులు కూడా పరిస్థితులకి తల వంచాల్సి వచ్చో, పరిస్థితులకి ఇదిగానో వాళ్ళు తల వంచి చెడ్డలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే పనోడు కళ్ళల్లో ఎలానో పడుంటుంది, పనివాడి దృష్టి ఆ అమ్మాయి మీద పడుంటుంది. పడినప్పుడు ఈ అమ్మాయి లొంగిపోవాల్సి వచ్చి ఉంటుంది. ఇంట్లో ఎవరు లేరు, ఒక అబ్బాయి తిరుగుతున్నాడు, బాగుంది, తనకు నచ్చింది, లొంగిపోయి ఉంటుంది. లొంగిపోయినప్పుడు ఏమవుతుంది అని చెప్పాను, వెంటనే మెంటాలిటీ మారిపోతుంది. ఇన్ ద సెన్స్ అంటే ఒక చెడులోకి వెళ్తున్నప్పుడు రాక్షసత్వం అంట. నేనైతే ఒక చెడ్డ లక్షణాలు ఎవరినంటాం మనం, ఒక రాక్షసుల్ని అనేవాళ్ళం గతంలో. ఏ రాక్షసుల్లాగా ఏంటి అంత బ్యాడ్గా బిహేవ్ చేస్తావు అని అంటాం కదా, వాళ్ళకే ఉంటుంది ఆ బిహేవియర్ అని. అంటే ఈ అమ్మాయికి వెంటనే ఇలాంటి వెధవ పనులు చేసినందుకు గాను ఆలోచనలు మారిపోయి బ్యాడ్ వేలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోచనలు ఇంకా క్రూయల్గా తయారవుతాయి. ఒక తప్పు చేసినప్పుడు అది దిద్దుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే ఒక అబద్ధం ఆడినందుకు 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అది నమ్మించడానికి ఇంకో అబద్ధం ఆడాలి, మళ్ళీ ఇది నమ్మించడానికి ఇంకొక అబద్ధం ఆడాలి. అంటే ఇదంతా కూడా ఒక చైన్ లాగా వెళ్ళిపోతుంది. అని అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోవడమే. అసలు చేసింది నువ్వు ఒక్క అబద్ధం, ఒక తప్పు అయితే నువ్వు అక్కడే దిద్దుకుంటూ అయిపోతుంది. కానీ భయంతోనో పట్టుబడతామనో పరువు కోసమో అన్ని తప్పులు చేయడం జరుగుతుంది అనమాట, తప్పు దాయడానికి ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఈఎంఐ కూడా అదే వేలో వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు నాకేం తెలియదు అనటం కూడా అందులో భాగమే. ఇంకొకటి ఏంటంటే తప్పు చేసినవాడు కానీ అబద్ధాలు చెప్పేవాడికి కానీ జ్ఞాపక శక్తి ఉండాలి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది నిన్న నువ్వేం అబద్ధం చెప్పే వాళ్ళని గుర్తుండాలి. 10 అబద్ధాలు ఆడాక 11 అబద్ధం ఆడేటప్పుడు, 11 తప్పు చేసేటప్పుడు ఈ 10 అబద్ధాలు ఏమేమి అబద్ధాలు చెప్పావో దానికి అనుగుణమైనటువంటి అబద్ధాన్ని నువ్వు 11సారి చెప్పాలి. కాబట్టి నీకు 10 అబద్ధాలు గుర్తుండాలి. అందులో ఎన్నో మాటలు దొరుకుతాయి ఒక అబద్ధంలో. అలాగే ఒక 10 తప్పులు సరి చేసుకోవాలంటే 11వ తప్పు నువ్వు చేసినప్పుడు ఈ 10 తప్పుల్లో ఏమేం చేసుకుంటూ వచ్చావో దానికి అనుబంధమైనటువంటి తప్పును నువ్వు ఇక్కడ చేయాలి.
అంటే నీకు ఎంత మెమరీ కావాలి, నువ్వు అది ఉండాలి నీకు. మరి అది ఎవరు గుర్తించరు, ఏదో ఆడేసాం అది ఎవరు గుర్తుండదులే అనుకుంటారు. ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇలాంటి సమయంలో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పోలీసులకి ప్రతి అక్షరాన్ని పట్టుకుంటారు. మరి ఈ అమ్మాయి కూడా ఆ విధంగానే ఆ తప్పు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మేడం, హనీమూన్కి వెళ్ళేటప్పుడు మామూలుగా చాలా మంది ఏంటి బంగారం కానీ పట్టు చీరలు కానీ ఇవేం తీసుకెళ్లరు, అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు, రకరకాల ప్లేసులు తిరుగుతారు, చక్కగా ఫ్యాషన్గా డ్రెస్సెస్ తీసుకెళ్తారు, ఈ గోల్డ్ జ్యువెలరీ అన్ని వేసుకోరు కదా. కానీ ఈ అమ్మాయి ఏంటంటే సోనా మొత్తం పెళ్లికి సంబంధించిన జ్యువెలరీ అంతా ప్యాక్ చేసుకుందంట. మరి ఇంట్లో వాళ్ళకి అనుమానం రాలేదు అంటే అప్పటి నుంచి స్కెచ్, అప్పుడేంటి బిఫోర్ నుంచి స్కెచ్ చేసింది అనుకోండి, అంటే ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసేసుకొని చంపేద్దాము, తర్వాత మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాము. అంటే ఇక్కడ మెంటాలిటీ, లేడీస్ యొక్క మెంటాలిటీ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం మేడం. అంటే మహిళలు ఇలా ఎందుకు తయారవుతున్నారు, ముందు మంచిగానే ఉంటున్నారు, మీరు అన్నారు అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, బిజినెస్ లో హెల్ప్ చేస్తుంది బ్రదర్స్ కి, కానీ ఇలా ఎందుకు టర్న్ అయింది అంటే ఆ ట్రాప్ లో ఎందుకు పడిపోతున్నారు లేడీస్? అంత వీకా లేడీస్ ఆ విషయంలో వస్తే? మీరు అన్నట్టుగా అది ప్రేమ కాదని అంటున్నారు కదా, మరి ఆ విషయంలో అంత వీక్గా ఉంటారా లేడీస్? మనసుకి సంబంధించింది కాదు నవీన, ఇది శరీరానికి సంబంధించింది. పర్టికులర్ ఈ కేసులో ఇప్పుడు ఈ విషయం మీదే కదా వాడితో వెళ్ళిపోయింది. అదే ఇంట్లో కూడా లొంగిపోవటం, సంబంధం ఎందుకు ఏర్పడింది? ఆడేమైనా అందగాడా, చదువుకున్నాడా, ఆస్తిపరుడా, లేకపోతే లాంగ్ టైం నుంచి లవ్ చేసుకున్నారా, కలిసి ఉన్నారా? ఏదీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక పనోడు. ఆ పనోడు ప్లేస్ ఎక్కడుంటుంది? పని ఉన్న చోట ఉంటుంది. ఈ అమ్మాయి రూమ్లోకి వచ్చే వరకు వచ్చింది అని అంటే శరీరానికి సంబంధించింది. శరీరాలు ఇప్పుడు ఆకలేసినప్పుడు పొట్ట బ్రెడ్ ముక్కుంటే బ్రెడ్ తినేస్తాము, పలావ్ ఉంటే పలావ్ తినేస్తాము, బనానా ఉంటే బనానాది, ఏది ఉంటే అది ఆకలి నింపుకోవాలి. అలాగే శరీరం ఆ అవసరాన్ని కోరుకున్నప్పుడు అది ఎవడైనా అనవసరం అనిపించిందేమో అమ్మాయికి. అలాంటి తుచ్చమైనటువంటి మెంటాలిటీస్ కూడా ఉంటాయి. అంటే కంట్రోల్ లేని మనస్తత్వం. అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి, అంత బిజినెస్ పర్సన్ అయ్యి ఉండి, అంటే అంత ఏమంటారు కోరికలు అణిచి వేసుకో, అది లేదా? ఉండదు. మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఏంటంటే వీళ్ళకి ఎలా ఉన్నా భర్త అందంగా ఉన్నా, డబ్బున్నా, ప్రేమించేవాడైనా కూడా కొంతమంది నీచమైన మనస్తత్వాలు ఉంటాయి, లొంగిపోయే మనస్తత్వాలు ఉంటాయి, కాసేపు అవసరానికి ఏమవుతుందిలే అనుకునే ఆలోచనలు కలవాళ్ళు ఉంటారు, రకరకాలన్నమాట. ఇందులో ఈ అమ్మాయి ఏ కేటగిరీ అనేది మనకు అనవసరం. ఏమైనా సరే వాడితో లొంగిపోయినప్పుడు ఫర్దర్గా చేసే తప్పులన్నీ చేసుకుంటూ వెళ్ళింది. ఇంకోటి పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి చేసుకోకపోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు అంత చదువుకుంది, అంత ఆస్తిపరుల అమ్మాయి, బిజినెస్ వాళ్ళు, అది ఎంపీ అన్నారు కదా, మరి అక్కడ నార్త్ ఇండియన్ పీపుల్స్ వాళ్ళందరూ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబానికి కానీ ఆస్తిపాస్తులకి కానీ. అలాంటప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకోకపోవచ్చు. అయితే ఈ నగలు అనేవి ఎందుకు తీసుకెళ్ళిందంటే కొంత డబ్బు ఒప్పుకుని కొంత ఎక్కువ డబ్బు తీసుకెళ్ళటానికి ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, అందుకని నగలు పట్టుకెళ్ళిందేమో, నగలు ఇవ్వటానికి. ఇప్పుడు మనకు అది తేలాల్సింది ఉంది. చాలా బంగారం పట్టుకెళ్ళారు ఇద్దరు కలిసి, తర్వాత వాడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు అబ్బాయి ఒంటి మీద ఏమీ లేవు, ఒక రింగ్ ఉంది, అంటే రింగ్ రాలేదేమో వదిలేశారు, వాచ్ రింగ్ ఏముందిలే పెద్ద కాస్ట్ కాదని వదిలేసి ఉంటారు, మిగతా బంగారం అంతా తీసేసి ఉంటారు. అందుకని అబ్బాయి ఒంటి మీద కూడా బంగారం ఏం లేదు. మనకి డెడ్ బాడీ అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి గురించే మనకు వచ్చింది. ఈ అమ్మాయి దగ్గర నగల గురించి మనకి ఇంకా రాలేదు ఇన్ఫర్మేషన్. మేబీ అలా అయి ఉండొచ్చు. అంత దరిద్రమైనటువంటి పెళ్లి చేసుకుంటుందనంటే ఇక్కడ మనం నమ్మక్కర్లేదు. ఎందుకంటే అవసరం చూసుకుందే కానీ జీవితం పంచుకోవాలని అనుకుందో లేదో, ఆ అవసరం కోసం ఒక తప్పు చేసింది కాబట్టి, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ చంపే వరకు వెళ్ళింది. ఈ మధ్యలో ఏంటంటే వాడితో అనేక సార్లు అమ్మాయి కమిట్ అయి ఉంటుంది, వాడు బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా జరుగుతాయి ఇలాంటివి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, చాలా మంది అబ్బాయిలు అనే మాటలు నేను విన్నాను. ఏమంటున్నారంటే అమ్మో పెళ్ళి అంటేనే భయం వేస్తుంది, అసలు ఆడపిల్లల్ని చూడాలంటేనే భయం వేస్తుంది, ఆ ట్రాప్ లో పడాలంటేనే భయం వేస్తుంది, ఇంకేంట్రా బాబు అన్నట్టుగా అబ్బాయిలు చాలా మంది భయపడుతున్నారు. మరి అంతే అంటారా? ఇలాంటి సంఘటనలు జరిగిన భయపడాల్సిందే అంటారా? అవును, మన కామెంట్స్ లో కూడా చూసాము. మా చుట్టుపక్కల చూసే పిల్లలు చాలా ఇన్నోసెంట్గా చక్కగా నమస్కారాలు పెడుతూ నవ్వుతూ చక్కగా చాలా మంచి పిల్లల్లాగా ఉంటారు. అసహ్యం వేస్తుంది మాకు వాళ్ళని చూస్తేనే. అంటే ఇక్కడంతా మనం ఉండే ప్లేస్లోనేమో నటిస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత సమంత నైటీ వేసుకుని బ్రష్ చేసుకుంటూ అమాయకంగా చూసుకుంటూ కారెక్కి బ్రష్ అవతల బారేసి నైటీ తీసి అవతల బారేసి వేసేసుకుంటూ చూసారా? అంటే ఈ వేషం తీసేసి ఆ వేషం అంతే.
ఇక్కడంతా ఈ వేషంగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత అసలు స్వరూపాలతో ఉంటారు వీళ్ళు. అది పాపం చుట్టుపక్కల వాళ్ళ అబ్బో వాళ్ళ అమ్మాయి చాలా మంచిది, మంచిగా చదువుతుంది, మంచిగా సంపాదిస్తుంది, చక్కగా ఆఫీస్కి వెళ్ళి వస్తుంది, ఎవరితో స్నేహాలు లేవు అన్నట్టుగా ఉంటారు ఇక్కడ. మనందరం అలాగే అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కలర్స్ బాగుంటాయి, మంచి కలర్స్ చూపిస్తారు అక్కడ, ఇష్టం వచ్చిన. మరి ఎవరు చూడం కదా, ఎవరన్నా ఒకటే అరా చూస్తే కూడా మనకు వచ్చి చెప్తారా? ఒకవేళ చెప్పినా కూడా ఎంతమందికి చెప్తారు, ఎంతవరకు నమ్ముతారు? కాబట్టి అదంతా అవని విషయం. ఇప్పుడు చూసారంటే ఇలా కట్టేసుకుని, తలకు కట్టేసుకుని, వీలైతే కళ్ళు కూడా కట్టేసుకున్నట్టుగా మొత్తం బందిపోటు దొంగలు ఉంటారు కదా. నేను చిన్నప్పుడు కథలు చదివినా, సినిమాలు చూసినా, బందిపోటు దొంగలు అంటే గళ్ళగళ్ళ చొక్కాలు వేసి కళ్ళజోళ్ళు ఇలా పెట్టి గుడ్డ కట్టేసుకుని వెళ్ళడం అనేది చూపిస్తారు, చేతిలో ఒక గన్ను. ఆ రకంగా కట్టేసుకుంటే ఎవరు గుర్తుపట్టరని కదా వాళ్ళు కట్టుకుంటారు. మరి మీరెందుకు కట్టుకుంటున్నారు? మిమ్మల్ని గుర్తుపట్టకూడదా ఎవరు? గుర్తుపట్టకూడదనే వీళ్ళు ఇలా తయారవుతున్నారు. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో చెప్తారేమో చూస్తే, అందుకని గుర్తుపట్టకుండా ఉండే విధంగా అలా తయారయ్యి ఎవరికి కావాలంటే వాళ్ళతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, 4 బాయ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి, 3 బాయ్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి, అంతే అలా అలా తిరుగుతారనమాట. మనకు తెలియదు వాళ్ళు ఎవరో ఏంటో. అది ఇక్కడ ఇలాగా అక్కడ అలాగా. అందుకనే ఈ మోసమే, మరి ఇది మోసమే. ఇలాంటి అమ్మాయిలను చూస్తే ఎవరికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేడం ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది, చాలా వరకే ఉంటుంది అంటే ఏం చెప్తారు ఫైనల్గా? కొంచెం నెలలకి అంతకుముందు తరానికి తర్వాత కొంతకాలానికి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు నెలలకి తేడాలు వచ్చేస్తున్నాయి. అసలు చాలా ఫాస్ట్గా చేంజెస్ వస్తున్నాయి. తల్లిదండ్రులు కొంత మారారు అనుకుందాం, మనం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చూడం, మారారు అనుకుందాము, వాళ్ళు చెప్తున్నారు అని అనుకుందాము, అయినా కూడా వినని స్థితికి వచ్చారు చాలామంది. చెప్పని వాళ్ళు ఎటు చెప్పర్లే, చెప్పిన వాళ్ళు ఉన్నారనుకోండి, అయినా కూడా వినట్లేదేమో. లేకపోతే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా బయట ఎన్నో చూస్తున్నారు పేరెంట్స్, అది చూసి వాళ్ళకి భయం కలగదా? పిల్లలకి చెప్పుకోరా? చెప్పుకోని వాళ్ళు ఉంటారు, చెప్పుకున్న వాళ్ళు ఉంటారు. చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటే కూడా పిల్లలు వింటున్నారా? ఇది వాళ్ళు చూసుకోవాలి, మనకు తెలియదు పిల్లలు వింటున్నారా వినట్లేదా, ఇక్కడ ఒక వేషం వేస్తున్నారు, బయటికి వెళ్ళి ఒక వేషం వేస్తున్నారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకనే డిగ్రీలు అవ్వగానే పెళ్ళిళ్ళు చేయండి అమ్మ. కావాలంటే వాళ్ళ మొగుళ్ళు ఉద్యోగం చేయమంటే చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో అవసరం ఉంటే ఉద్యోగాలు చేసుకుంటారు. ఇల్లు గడవట్లేదు, మొగుడు పిల్లల ఉద్యోగాలు చేయాలంటే చేసుకుంటారు. లేదు అక్కర్లేదు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, పిల్లల్ని చూసుకో, మేము ఉద్యోగం చేసుకొస్తామని ఏడాది తిరగకుండానే పాప బాబో కనేస్తే ఇంట్లో ఫ్యామిలీతో ఉంటుంటారు. మైండ్ ఆ రకంగా మారుతుంది, హోమ్లీగా మారుతుంది. తప్పులు పొరపాట్లు ప్రమాదాలు కొన్నైనా మనం ఆపుకోవచ్చు. అంతేగాని చెప్తారా గాసెద్దులో గానగెద్దులో అంటారు, దున్నపోతుల అలా పెంచేసి నీకు కావాల్సినంత గుడ్డలు వేసుకో అమ్మ, ఎంతయో వేసుకో అని పంపించేస్తే వాళ్ళు లొంగరు, దేనికి లొంగరు. అంటారు కదా ఒకటే మాట, మొక్కలో వంచాలి అని. మొక్క అయితే వంగుతుంది కానీ వృక్షం వంగదు. మరి అలాంటప్పుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, వాళ్ళ జీవితాలు ఇవన్నీ బాగుండాలి అని అనుకుంటే మొక్కలోనే సరి చేసుకోండి. చేసుకోవా నువ్వెవరమ్మా మాకు చెప్పడానికి? నేను ఎవరినండి చెప్పడానికి? మీ అమ్మాయి, మీ ఇల్లు అంటే మీ అమ్మాయి బాగుంటే మీరు సంతోషంగా ఉంటారు, మీ అబ్బాయి బాగుంటే మీరు సంతోషంగా ఉంటారు. వాళ్ళు బాగోలేదనుకోండి, మనం పొయ్యి మీద పిల్లి కూడా అంటారు కదా, అలా పెట్టుకొని మనం మంచం ఎక్కి ఏడుస్తూ కూర్చుంటాము. అప్పుడు నేనేం చేయగలను, మీరేం చేయగలరు కదా. ఎవరిల్లు వాళ్ళు సరి చేసుకోవాలి. అలాంటి వాళ్ళం ఏంటంటే సలహా ఇస్తాము. ఎన్నో చూస్తున్నాం కాబట్టి, కేసులు చూస్తున్నాం కాబట్టి అది వాళ్ళ చేతిలో ఉంది. ఏంటి 20 ఏళ్ళకి పెళ్ళి ఏంటి? ఏమ్మా 13 ఏళ్ళకి పెళ్లి చేసుకుని 16 ఏళ్ళు వచ్చేటప్పటికి 2 పిల్లల్ని కన్నారు కదా. ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు. లేకపోతే 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి మెచ్యూర్ ఎందుకు అవుతున్నారు ఆడపిల్లలు? భగవంతుడు సృష్టి అది అది అనువైన శరీరం అది అని చెప్పి భగవంతుడు మెచ్యూర్ అనేది పెట్టాడు కదా. రజస్వల అనేది ఎందుకు పెట్టాడు? ఇప్పుడు సరే అమ్మ నువ్వు చెప్పావు 9 ఏళ్ళకే అయితే అదేదో హార్మోన్స్ తేడాతోటో కాలాన్ని బట్టి అవుతున్నారు అందుకని చేసేస్తారంటే, పాతకాలంలో లేవండి 9 ఏళ్ళకి పెళ్ళిళ్ళు? 9 ఏళ్ళకి రజస్వలైన వాళ్ళు లేరా? అమ్మమ్మల కాలంలో ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పెళ్ళిళ్ళు చేశారు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు 9 ఏం కర్మ 30 వచ్చినా చేయట్లేదు. అంటే ఏంటంటే మన ఆలోచనలో మార్పు వచ్చింది, కానీ సృష్టి ఎప్పుడు ఒకలాగానే ఉంది. మహా అయితే ఇప్పుడు కల్తీ తిండ్లు తింటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా అవుతున్నారు. అప్పుడు బలమైన ఆహారం, శాస్త్రీయమైన ఆహారం తినేవారు, గట్టిగా ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు 20 ఏళ్ళు వచ్చేవాడు 3-4 పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళే ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు అసలు 20 ఏళ్ళకి పాలపేక వేసుకుని ఇంత చిన్న చిన్న నెక్కర్లు వేసుకుని సోఫాలో కాళ్ళు ఎత్తి పడుకుని అమ్మ ముందు నాన్న ముందు వేషాలు కొడుతున్నారు.
మరి 20 ఏళ్ళకి అప్పుడు 4 పిల్లలు 3 పిల్లల్ని ఎలా కన్నారు? అమ్మలు ఎవరైనా సరే వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచించుకుంటే ఎవరు ఎదటి వాళ్ళని ప్రశ్నించరు ఇంకా. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్.